బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వన్నెదొడ్డి గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి అనంతపురం వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అదుపు తప్పి పల్టీలు కొట్టి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో డ్రైవర్ బస్సుపై కంట్రోల్ కోల్పోవడంతో 3 పల్టీలు కొట్టి పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకువెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులుండగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రమాద ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వెంటనే గుత్తి పోలీసులు 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉండగా వారికి మెరుగైన వైద్యం కోసం అనంతపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై గుత్తి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బస్సు వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం, వాహన ఫిట్నెస్ వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. రాత్రి వేళల్లో లాంగ్ రూట్ బస్సుల్లో డ్రైవర్ అలసట, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల ఇలాంటి ప్రమాదాలు పునరావృతం అవుతుండడం ప్రయాణికుల్లో ఆందోళన రేపుతోంది.